Audio Jungle. Audio Jungle. మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైన సంఘములకు పౌలులు, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పు రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నందున తెస్సలోనికలో ఉన్న సంఘానికి చూడండి ఒకటి. అంటే ఎవరికి రాస్తున్నాడో పత్రిక ముందుగానే తెలియపరుస్తున్నాడు అనమాట. తెస్సలోనికలో ఉన్న సంఘానికి, తెస్సలోనిక సంఘం కాదు, అదైనా తెస్సలోనికలో ఉన్న సంఘం. అది చాలామంది ఏంటంటే అది తెస్సలోనిక సంఘం, ఎఫెసు సంఘం, అదైనా మొన్న సంఘం అన్నారు. అది ప్రాంతాలు ఇవి. అది ఇప్పుడు ఏంటవి ప్రాంతాలు, కానీ అవి అక్కడ ఉన్న సంఘాలు ప్రభు సంఘాలు అనమాట. కాబట్టి తెస్సలోనికలో ఉన్న సంఘానికి పౌలును, శీల, తిమోతి శుభమని చెప్పారు. ఆయనది కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. దైవికమైన శుభాకాంక్షలను తెలియపరిచాడు మొదట్లో. రెండవ వచ్చింది విశ్వాసంతో కూడిన మీ పనిని చూసారా, పనిలో ఏముంది వాళ్ళకి కాదనమాట. అంటే నిజానికి విశ్వాసం ఉంటేనే పని చేస్తాడు అనుకోండి, అదే క్రియలు లేని విశ్వాసం మొత్తం కదా. కాబట్టి విశ్వాసానికి క్రియలు ఉండాలని మనకి యాకోబు 2:14 చెప్తాడు. కలికాసుకో మంట దుప్పటి కప్పు కాదు, అదే వైద్యం దగ్గరికి వెళ్ళు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అంటాం కాదు, మనము సత్క్రియలు చేయాలి అని అనమాట. కాబట్టి అందుకని విశ్వాసంతో కూడిన మీ పని అదైనా విశ్వాసంతో కూడిన మీ పని. కాబట్టి వారు ప్రభు యొక్క పనిలో వారికి విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా పని చేయట్లేదు. విశ్వాసం లేకుండా పని చేయాలనుకోండి ఆగిపోతుంది. అది మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా సరే విశ్వాసంతో పని చేయలేదు అనుకోండి, పని కొనసాగదు. విశ్వాసం ఉంటేనే పనిని ముందుకు సాగించవచ్చు. కాబట్టి విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసలో ఏముంది? ప్రేమ ఉంది. అర్థమవుతుందా? వాళ్ళ ప్రయాసలో ఏముందంటే ప్రేమ ఉందంట. ప్రయాసపట్నంలో ప్రేమ ఉందంట. ప్రభువైన యేసుక్రీస్తునందరి మన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును చూడండి, యేసు ప్రభు అందు వాళ్ళకి ఏముందంట? నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే స్థానిక సంఘం విశ్వాసంతో పనిచేస్తుంది, ప్రేమతో ప్రయాసపడుతుంది అంటే. విశ్వాసంతో పనిచేస్తుంది, ప్రేమతో ప్రయాసపడుతుంది. వాళ్ళకున్న ఓర్పును బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే పౌలు గారు. స్థానిక సంఘాలు పని ఉండాలా వద్దా? ఇప్పుడు మీ స్థానిక అంటే చాలామంది అంటారు మా స్థానిక సంఘం 100 మంది అంటారు. ఏం పని చేస్తుందంటే ఏం పని చేయదండి, ఆడవాళ్ళు వచ్చి వెళ్ళిపోతారండి అంతే. ఎందుకు మరి ఇంకా సంఘం అంటేనే సంఘానికి పని ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడు కదా, స్వార్థ ప్రకటించాలి, సత్క్రియలు చేయాలి. స్వార్థ ప్రకటించాలి, సత్క్రియలు చేయాలి తమకున్న స్థాయిలో. అదైనా స్థానిక సంఘం ఉందంటే ఇప్పుడు మనం బతుకున్నామంటే పని చేస్తున్నాం. కదిలితేనే కదా మనం బతుకున్నట్టు. అదైనా అంతేకాని సాదీసులో ఉన్న వాళ్ళలాగా ఏది నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు వృద్ధుడివే అన్నాడు. కాబట్టి సంఘాలు ఉన్నాయంటే పని చేయాలండి. సువార్త వెదజాలాలి, సత్క్రియలు చేయాలి. సువార్త వెదజాలాలి, సత్క్రియలు చేయాలండి. అది సంఘం అంటే. అదే పని లేనోడు సంఘం కాదు. ఏదో జస్ట్ ఏదో కాలక్షేపం కోసం వస్తున్నారు అంతే అనమాట. చూడండి అక్కడ మా ప్రార్థన నిత్యమైన విజ్ఞాపనము చేస్తూ ఆ. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత పౌలు గారు తెస్సలోనికలో ఉన్న స్థానిక సంఘం చేసే పనులు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు అంటే ఆయన. ఏలనగా దేవుడు వలన ప్రేమించబడిన సహోదరులారా, క్రైస్తవులు అంటే ఎవరండి? అంతే. రోమపత్రిక 8:25 ప్రకారంగా దేవుని సంకల్పం చెప్పును పిలువబడిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి దేవుని వల్ల ప్రేమించబడిన వాడు సహోదరులారా. మీరు ఏర్పరచబడిన సంగతి అంటే తెస్సలోనికలో సంఘంగా ఏర్పడిన పరిస్థితి సంగతి. అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక ఆ. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎక్కడికి వచ్చిన సంగతి నాకు తెలియదు. అది కాబట్టి ఒక తెస్సలోనిక ప్రాంతానికి సువార్త వెళ్ళిందంటే
అర్థమైందా? అది దేవుని యొక్క అంటే పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతో మీ ఎద్దకు వచ్చింది. అర్థమైందా? కాబట్టి మీరు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు. మీ దగ్గరికి సువార్త వచ్చిందంటే కేవలము అర్థమైందా, అది పరిశుద్ధాత్మ సహాయమే. మీ ఎద్దకు సువార్త వచ్చిందంటే ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మీకు సువార్త వచ్చింది మీ దగ్గరికి. అది మాకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోద్ది కదా, ఏ ప్రాంతంలో పని జరుగుతుందో అక్కడ సహాయం, దేవుని సహాయం ఉందని అర్థమవుతుంది సువార్తికుడికి. నేను అర్థమవుతుందా? అలాగన గ్రహించగలిగాడు అనమాట ఎవరు? పౌలు గారు. ఏ పరిస్థితుల్లో వాక్యం అంగీకరించారంటే వాళ్ళు మంచి ఉపద్రవం ఊళ్ళో అంటే వారి ప్రాంతంలో గొడవలు జరిగినాయండి. ఆ సమయంలో వాక్యం అంగీకరించారండి. మీకు అర్థమైందా? మనం గట్టిగా వర్షం వస్తే మానేస్తాం. నేను అవునా కదా? మన కుటుంబంలో బాధలు ఇబ్బందులు ఉంటే కనుక మనం ఎగ్గొట్టేస్తాం అంతే క్లాసులు. కానీ అలా కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా అక్కడ ఉన్న తెస్సలోనికీలో ఉన్న స్థానిక సంఘం వాక్యాన్ని అంగీకరించారంట. వాక్యం అంగీకరించడమే కాదు, వాళ్ళు నడుచుకోవడానికి ప్రభువును పోలు నడుచుకున్న వారు అయితే అన్నాడు. చూడండి అక్కడ, మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు అయితే. చూడండి, వాక్యం అంగీకరించడమే కాదు, యేసుక్రీస్తు వారిని అలాగే పౌలు గారిని పోలి నడుచుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారంటండి. వాళ్ళు చూసారా, ఎటువంటి ఉపద్రవంలోనైనా వాక్యం వినడానికి ఎప్పుడు మనసు ఇవ్వాలి మనం. ఏ సమస్య వాక్యానికి అడ్డు కాదు. కాబట్టి మీరు వాక్యం అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారు అయ్యారు. చూసారా, ఎవరెవరికి మాదిరి అయిపోయారంటే వీళ్ళు అప్పుడే. మాస్దోని అంటే ఫిలిప్పి, మాస్దోని ముఖ్యపట్నం ఫిలిప్పి సంఘానికి మాదిరి అయిపోయారు. కొరింది అక్కయ్య అంటే ఏంటి? కొరిందిలో ఉన్న సంఘానికి కూడా ఏమయ్యారంటే వీళ్ళు మాదిరి అయ్యారంటండి. మీరు అక్కయ్యలోని విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. చూసారా, మాస్దోని అంటే ఫిలిప్పి సంఘానికి కూడా కొరింది సంఘానికి కూడా మాదిరి అయ్యారంటండి. వీళ్ళు వెనకాల వచ్చారా, వాళ్ళ ముందు వచ్చారా? ఆ ఫిలిప్పి సంఘానికి తర్వాత వచ్చారు వీళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి మాదిరి అయిపోయారంట. నేను కాబట్టి ఈ తెస్సలోనిక ప్రాంతం నుంచే మళ్ళా మాస్దోనిలో కూడాను కొరింది ప్రాంతంలో కూడా సందేశం ప్రకటించబడింది అంటండి. చూసారా, చుట్టుపక్కల ప్రాంతాలకు వాళ్ళకు ఉన్న విశ్వాసం ఏమైందంటే ఎరడైంది. ఎంత విశ్వాసం అంటే వాళ్ళు దొమ్మిగా వచ్చి వాళ్ళు కొట్టేయడానికి సిద్ధపడినా కానీ అక్కడ ప్రభువును విడిచిపెట్టలేదు. వాళ్ళు ఆ సందేశాన్ని గౌరవించారు. అదైంది. అందువల్ల ప్రతి స్థలంలో దేవుని ఉన్న మీ విశ్వాసం వెల్లడైంది. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే వెల్లడవుతుంది? ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుకున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూసినప్పుడు మీరెలా దేవుని వైపునకు తిరుగుతున్నో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అది ఎక్కడ వాళ్ళు చెప్తున్నారంట? అక్కడ ప్రజలే చెప్తున్నారంట. ఏది? వీళ్ళు విగ్రహం విడిచిపెట్టేసి జీవం గల వాడు సత్యవంతులకు దేవుని దగ్గర దాసులు అయ్యారని. అలాగే మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించున్న ఆయన కుమారుడు యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూసినకు మీరు ఎలాగో దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహాలు విడిచిపెట్టి ఇన్ని శ్రమల్లో కూడా విగ్రహాలు విడిచిపెట్టి దేవుని వైపుకి, అలాగే వాళ్ళు రాబో ఉగ్రతను తప్పించంటే నరకాన్ని నుంచి తప్పించే యేసు వైపుకి వాళ్ళు తిరిగిన సంగతిని అక్కడ ప్రజలే చెప్తున్నారంట. వారే తెలియజేస్తున్నారో
అని చెప్పాడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొదటి అధ్యాయంలో వారు ఎన్ని ఎలాంటి సమస్యలో వాళ్ళు ప్రభు వాక్యాన్ని అంగీకరించారో చెప్పుకొచ్చాడండి. అంటే వాళ్ళ బలపరిచాడనమాట. మీరు శ్రమలో ఉండి కూడా వాక్యం అంగీకరించారు, మమ్మల్ని పోడి నడుచుకున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే, మీరు చుట్టుపక్కల అకయాకి అంటే కొరింథీ ప్రాంతానికి మాసిదోనియా వాళ్ళు కూడా మీరు మాదిరయ్యారు. అంటే వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నాడు, మీ వలన ఈ మాసిదోనియాకి, మీ వలన కొరింథీ ప్రాంతానికి సువార్త వెళ్ళింది, మోగింది. మీరు మీ విశ్వాసంతో కూడిన మీ పని, అలాగే మీ ప్రేమతో మీ ప్రయాస ఏమైందంటే వృధా కాలేదని చెప్పేసి మీరు వాళ్ళు రక్షించబడిన స్థితిని తెలియపరచుకొచ్చారు. అదైనా వారు ఏ పరిస్థితుల్లో రక్షణ పొందారు, ఏ పరిస్థితుల్లో వాక్యం అంగీకరించారు అంటే ఉపద్రవంలో. అదైనా ఉపద్రవంలో వాక్యం అంగీకరించారంట. ఓ మాటలో చెప్పాలంటే మీకు అర్థమైందా, వాళ్ళు తెస్సలోనిక ప్రాంతంలో ఎన్నో గొడవలు ప్రభుత్వపరమైన గొడవలు జరుగుతున్నప్పుడు సైతము అవన్నిటిని పక్కన పడేసి దేవుని వాక్యానికి వాళ్ళు చోటిచ్చారంట. ఓ మాటలో చెప్పాలి అదైనా వాక్యాన్ని చోటిచ్చే వాళ్ళు పరిస్థితులు వేరుగా ఉంటాయి, మీరు గమనించాలి. ఎదుగు అందువల్ల వాళ్ళు ఏ పరిస్థితిలో రక్షించబడ్డారో చెప్పాడండి. మొదటి అధ్యాయంలో అర్థమవుతుందండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి రక్షించబడ్డారో చెప్పాడండి. శిల్వాన్ అంటే శీల, మాసిదోనియా ప్రాంతంలో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళింది సువార్త. ఆల్రెడీ పిలుపులో ప్రకటించి వెళ్ళారు, పిలుపులో బాప్తిసాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే తెస్సలోనికలో సంఘం ఏర్పడిన తర్వాత మళ్ళీ సంఘం ద్వారా మళ్ళీ మాసిదోనియాకి వెళ్ళింది. ఏదో చెప్తున్నాను ఇక్కడ, మాసిదోనియా అంటే పిలిపి ప్రాంతానికి అంతే, ఆ మాసిదోనియా. పౌలు చెప్పాలి అదే కదా. పౌలు గారు ఈ యొక్క ఏంటది ఇక్కడ మాసిదోనియాలో అకేలు అన్నాడా, మాసిదోనియా అన్నాడు కదా. మరి అంటే మాసిదోనియా అంటే తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఇక్కడ కాదు, కొరింథీ ప్రాంతానికి వెళ్ళారు కదా. కొరింథీ ప్రాంతానికి వెళ్ళక ముందే ఈ మాసిదోనియా ప్రాంతానికి కూడా వెళ్ళిందని చెప్పాడు. అదే 2 కొరింథీ పత్రికలు 8వ అధ్యాయంలో ఉంది కదా. కొరింథీ ప్రాంతానికి ముందు ప్రాంతం, కొరింథీ ప్రాంతానికి అదే 2 కొరింథీ పత్రికలో మాసిదోనియా నుంచి కొరింథీకి వస్తున్నాము, మీరు సిద్ధపడకపోతే కనుక ఈ మాసిదోనియా వాళ్ళు నాతో పాటు వచ్చి ఈ కొరింథీలో సిద్ధపడలేదు, మీరు మమ్మల్ని సిద్ధపడమన్నారు, అదైనా సిద్ధపడమన్నారని మేము సిగ్గుపడతాం, మేము అందుకు మీరు సిద్ధపడండి, ఇదిగో మాసిదోనియాలో డబ్బులు కలెక్ట్ చేశాను, కొరింథీకి వస్తున్నాను, కొరింథీకి పంపుతున్నాను అని చెప్పాడు కదా 2 కొరింథీ పత్రిక 8:9లో. ఆ మాసిదోనియా ప్రాంతం అది కొరింథీకి ముందున్న ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతం మీరు వెనకాల చూడండి, ఇది మ్యాప్ చూసుకోండి, మాసిదోనియా ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, తీయండి, ఎందుకైనా మంచిది స్వాతిలే కాబట్టి. తెస్సలోనిక దగ్గరలో ఉందన్నమాట. మాసిదోనియా దేశం కాదు, మాసిదోనియా అనేది ఒక ప్రాంతం. ఉంది మాసిదోనియా ప్రాంతంలో తెస్సలోనిక ఉంది, ఫిలిప్పి ఉంది, అర్థమైందా? అది అలాగనమాట. నేను అర్థమైందా? రైట్. తర్వాత కాబట్టి అంటే తెస్సలోనికలో ఉన్న స్థానిక సంఘం ద్వారా మాసిదోనియాకి ప్రచారం అయింది, అలాగే కొరింథీ ప్రాంతానికి కూడా వెళ్ళింది. వాళ్ళకి వీళ్ళు మాదిరైపోయారంటండి. అంటే ఎంత తీవ్రతతో వాళ్ళ వాక్యం అంగీకరించి తొందరగా అంటే వారు ఎలాగైనా వాక్యం అంగీకరించి నిలబడ్డారో ఆలోచించేయండి.
నిలబడ్డారన్నాడు. నిలబడ్డారని చెప్పాడు కదా, నిలబడ్డారన్నాడు. 2వ అధ్యాయంలో వారి మధ్యన వీరు ఎలా ప్రవర్తించారో చెప్పుకొస్తున్నాడండి. సహోదరులారా, వారి మధ్యన వీళ్ళు ఎలా ప్రవర్తించారంటే చూడండి ఒకసారి. ఎలా బోధించారో ఎలా ప్రవర్తించారో చూడండి ఒకసారి. సహోదరులారా, సోదరులారా, మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మీ- మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఉమ్, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకోండి మరి మీకు తెలియదు. అంటే 17వ అధ్యాయంలో తెస్సలోని ప్రాంతానికి వెళ్ళక ముందు వాళ్ళు ఎక్కడ ప్రయాసపడ్డారు? ఫిలిప్పీలో వాళ్ళు అవమానపడ్డారు. అంటే జైల్లో పెట్టించబడ్డారు. ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టబడి కాముగా వెళ్ళిపోమంటే మేము రోమీలము, మమ్మల్ని విచారణ చేయకోకుండా ఎలా పంపేస్తారని చెప్తాడు. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఆ విషయాల్ని ఈ తెస్సలోనికి ఉన్న సంఘానికి కూడా చెప్పారు. ఎవరో పౌలు గారు. అదే అన్నాడు, సహోదరులారా మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి, అంటే అపోస్తలుల 16వ అధ్యాయం అనమాట. శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట ఎవరినైనా సువార్త చెప్పేవాళ్ళు కొట్టారనుకోండి, మరో చోట వెళ్ళి సువార్త చెప్పడానికి ధైర్యం వస్తుందా? రాదు కదా. అందుకని వీళ్ళని జైల్లో పడేసి బెత్తాలతో కొట్టి, అర్థమైందా, ఏ కారణం లేకోకుండా వాళ్ళు బెత్తాలతో కొట్టేసి వదిలేశారు. అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ తెస్సలోనిక ప్రాంతం వచ్చి ధైర్యంగా చెప్పారు. చెప్పారనమాట. ఎవరో పౌలు గారు తిమోతి చేయాలన్నమాట. ఆ విషయం చెప్తున్న జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. మేము మీ అద్దకు వచ్చినప్పుడు మేము ఇంతకుముందు ఫిలిప్పీలో శ్రమ పడ్డాము, అవమానం పడ్డాము, అయినా మీ దగ్గరకు వచ్చి మేము ధైర్యంగా వాక్యం బోధించాం. 3 వారాలు ధైర్యంగా బోధించామనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది. తర్వాత 2వది ఏలనగా ఆ బోధ కపటమైనది కాదు. అది కపటమైంది కాదు. మా బోధ కపటమైంది కాదంటే అర్థం ఏంటంటే, కపటం అంటే ఏంటి అర్థం? లోపల ఒకటి ఉంచుకుని పైకోటి మాట్లాడేదని కపటం అంటారు. వీళ్ళు అంటే వేషధారంతో కూడింది కాదనమాట. కాబట్టి మా బోధ కపటమైనది కాదు, అంటే అపవిత్రమైనది కాదు, అది మోసం చేసేది కాదు. అంటే దేవుడు మమ్మల్ని ఏం చేశాడంటే, దేవుడే మమ్మల్ని స్వార్థ ప్రకటించాలని మేము యోగ్యుడిగా ఎంచుకున్నాడు. అందువల్ల మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. స్వార్థను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టేవారు కాక మన హృదయమును పరీక్షించి దేవుణ్ణే బోధిస్తాం. అది చూసారా, వాళ్ళు ఏం బోధించారు? దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పేవారు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరో తెలియపరచేవారు, యేసుప్రభువు ఎవరో చెప్పేవారు. ఆయన ద్వారా పాపక్షమాపణ ఉందని ప్రచారం చేసేవారు అన్నమాట. మనోళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడు చెప్పలేదు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుని నమ్ముకోండి, రోగాలు పోతాయి, భోగాలు వస్తాయి, అప్పులు తీరుతాయి అంటున్నారు. అంటే మనోళ్ళు నువ్వు చెప్పలేని కూడా కొన్ని కల్పించి చెప్పడం వల్ల జనాలు వస్తున్నారు, రావట్లేదా? మరి ఇప్పుడు బాగా మోసయుక్తమైందే కదా, అంతే కదా. ఇప్పుడు ఎంతవరకు ఉన్నారు ప్రజలు? ఏదో 6 వారాలు 7 వారాలు అన్నట్టుగానే ఉన్నారు. యేసు ప్రభు యొక్క జీవన శైలిలో స్థిరంగా నిలబడి సాగేటట్టుగా ఉన్నారా? లేదు. ఏదో ప్రార్థన చేసుకుంటే అది పోద్ది ఇది పోద్ది అని చెప్పేసి ఆ విధానంలో ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఏమన్నారంటే, మా బాధ మోసయుక్తమైనది కాదు, సువార్తను దేవుడు మాకు అప్పగించాడు యోగ్యులమని. అయితే మేము మనుషులను సంతోషపెట్టేవారు కాక మన హృదయాల్ని పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టేవారు కాదు. అంటే ఒక ఉపదేశకుడు ఎప్పుడు కూడా ఒక ప్రసంగానికి నిలబడినప్పుడు ఆడియన్స్ని సంతోషపెట్టుకోకుండా తాను చెప్పాల్సిన సందేశాన్ని గ్రంథంలోంచి ఉన్నట్టుగా బోధించేసి కూర్చోవాలంతే కదా. అది ఎంతోమంది నొచ్చి పెట్టవచ్చు, అది నొచ్చించవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి హెచ్చరిక కలిగించవచ్చు, ఏదైనా కలిగించవచ్చు. ఒక సువార్థికుడు లేకపోతే ఒక దేవుని పనివాడు తాను ఏం బోధించాలనుకున్నాడు, సిద్ధపడ్డాడో దాన్ని నిరాడంబరంగా, అంటే నిరాటంకం లేకోకుండా తాను చెప్పి కూర్చోగలరు. మీకు అర్థమైంది? అర్థం లేదా?
మాతో పాటు సహోదరులు ఒక ఆయన వస్తారు, రాజు. వాళ్ళ ప్రాంతంలో తీర్పు అనే అంశం పెట్టారు. ఏదైనా సేవకులందరినీ పైన ఎక్కిచ్చేసాం, ఆ ఏరియాలో సేవకులందరినీ తీర్పు కోసం చెప్తున్నప్పుడు ఒక ఆయనకి ముచ్చుడు చెమట కట్టేసింది అంటాడు. అంటే తెలుసు మీకు, ఇంకా అస్తమానం ఇలాగే చూసుకోవడం భయమే వేస్తుంది అంటాను. భయం వేస్తుంది, మరి అంశమే అలాంటిది. భయం ఎవరికి వేస్తుంది? తప్పు చేసేవాడికే కదా. యథార్థంగా పనిచేసేవాడికి భయమే వేస్తుంది. ఎప్పుడు వస్తుందా తీర్పు, వెళ్ళిపోదామని ఉంటుంది. అడ్డదిడ్డంగా బతికేవాడికి ఏమనిపిస్తుంది? అది ఉదాహరణకి రేపొద్దున తీర్పు అని ఒక తప్పు చేసిన వాళ్ళు ఇద్దరు ఎవరో తేలలేదు, రేపొద్దున తీర్పు అంటే ఎవరు భయం వేస్తుంది? అదే కదా. అందువల్ల అంటే అనేక మంది అంటే అబద్ధ బోధల వల్ల జనాల్ని మోసం చేస్తున్నారు అని చెప్తూ రేపొద్దున అబద్ధ బోధకులు కూడా తీర్పులోకి వెళ్తారు, తీర్పులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ శిక్ష అనుభవిస్తారు. కాబట్టి బోధకులైన మీరు కఠినమైన తీర్పు పొందే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం కూడా అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించినప్పుడు ఆ తీర్పు గురించిన అంశం యూట్యూబ్లో ఉంది. చెప్పినప్పుడు ఆయన చాలా కంగారు పడిపోయారండి. కారణం ఏంటి? అక్కడ మనుషులను సంతోషపెట్టేటట్టుగా చెప్పలే. తీర్పు అంటే ఏంటో, తీర్పులో ఎవరెవరు తీర్పు తీర్చబడతారో అని చెప్పేసి చెప్పామన్నమాట. అందులో ఎవరెవరంటే వ్యభిచారులు తీర్పు తీర్చబడతారు, అబద్ధ బోధకులు తీర్పులోకి వస్తారు, నేనవునా? తర్వాత భక్తిహీనులు అనేవాళ్ళు తీర్పులోకి వస్తారు, ఉన్నా లేదా? తీర్పులోకి ఎవరెవరు వస్తారనేటప్పటికి భయం వేస్తుంది కదా, తప్పు చేసేవాళ్ళకి భయం వేస్తుంది కదా. కాబట్టి తీర్పు అనే అంశం భయం పుట్టిస్తుంది. అది ధైర్యంగా మాట్లాడే స్థితి ఉండాలి కూడా, బహిరంగంగా ధైర్యంగా మాట్లాడడానికి కూడా ఉండాలి. మీకు అర్థమైందా? అలాగున ఏ అంశం అయితే మనకి ఇచ్చారో ఆ అంశాన్ని న్యాయబద్ధంగా, అంటే ఆ అంశాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ప్రజలకు అర్థమయ్యేలాగా బోధించి దిగిపోవాలి తప్ప, ఇక్కడ నాయుడు గారు ఉన్నారు, అక్కడేమో రాజు గారు ఉన్నారు, అక్కడేమో ఈయన ఉన్నారు, ఈయనేమనుకుంటారు, ఇలాగంటే ఈయన వస్తే ఈయనేమనుకుంటాడు, లేకపోతే ఆవిడేమనుకుంటారు అని చెప్పేసి మనుషులు చూస్తా ప్రసంగం చేసామనుకోండి, మనుషులను చూస్తా ప్రసంగం చేసామనుకోండి, దేవుని సంతోషపెట్టలేము మనం. అర్థమైందా? అందుకే చాలామంది ఏం చేస్తారంటే మనుషులను సంతోషపెట్టేటట్టుగా బోధిస్తారంటే కొద్దిగా కల్తీ చేస్తారు. మీకు అర్థమైందా? కల్తీ చేయటం ద్వారా ఏమవుతుంది? అది మోసమైపోద్ది. అందువల్ల మా బోధ కపటమైన కాదని చెప్పాడు అనమాట. అర్థమైందా? దేవుని సంతోషపెట్టువారమే అన్నాం. అది చూడండి, గల్తీ పత్రం 1:10 కూడా చెప్తారు, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించి చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టబడుతున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదు. అది అర్థమైందా? మనుషులకు అనుకూలంగా ఉపదేశించామనుకోండి, యేసుప్రభు దాసుడు అవలేమంటాను మనం. అర్థమైందా? అందుకనే మనం నిలబడి మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసి కూర్చోవాలండి. ఇక రాజకీయాలు, గొడవలు, కథలు ఇవన్నీ వద్దండి. నీకు గంట ఇవ్వబడింది, గంటలో ఏదో చెప్పాలంతే. అర్థమైందా? అరగంట ఏమో బయట మాటలోనూ, ఆ అరగంట దేవుని మాటలు కాదు. అర్థమైందా? కాబట్టి ఏం చెప్పాలి? నీకు ఏ అంశం ఇచ్చారో ఆ అంశం చెప్పాలంతే. సంఘం గురించి చెప్పమన్నారో సంఘం గురించి చెప్పు, ఆరాధన కోసం చెప్పమన్నారో ఆరాధన కోసం చెప్పు. అర్థమైందా? దేవదూతల గురించి చెప్పమన్నారు, దేవదూతల గురించి చెప్పు. నీకు ఏ అంశం ఇచ్చారో చెప్పు. కొంతమంది ఏం చేస్తారంటే మిక్స్డ్ ఫ్రూట్ లాగా, అర్థమైందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, అన్నీ మాట్లాడేస్తారు, అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు. నీకేమి ఇచ్చారు? సందర్భం ఏంటి? అక్కడ సందర్భం ఏంటి? మరణమా? మరణం గురించి మాట్లాడు. అర్థమైందా? ఎవరైనా ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా జన్మించారా, దాని జన్మ గురించి మాట్లాడు. ఎవరైనా అనారోగ్యాలు ఉన్నారా, కాబట్టి వారికి సంబంధించి వాళ్ళని బలపరచడం కోసం మాట్లాడు. అలా కాబట్టి సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలో అది ఉన్నదన్నట్టుగా మాట్లాడేసి కూర్చోవాలా. అంతకే పిలిచిన వాళ్ళు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఓ పనివాడు, దేవుని పనివాడు, దేవుని సంతోషించగా దేవుడు ఎప్పుడు సంతోషపడతాడండి? ఆయన రాయించిన ప్రకారంగా చెప్తేనే కదా సంతోషం. నేను అవునా కదా? మరి మనం మన ఇష్టం కలిపి చేరిపేస్తే. కాబట్టి
అర్థమైందా? లోకంలో కల్తీ భోజనాలు చాలా రుచిగా ఉంటాయండి, అవునా? కల్తీ భోజనాలు ఎలా ఉంటాయి? చాలా రుచిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెస్సలోనిక ప్రాంతంలో అర్థమైందా వాళ్ళు సువార్త ఎలా చేసే దేవుని సంతోషపెట్టేట్టుగా బోధించారంటండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా బోధించారో చెప్పుకుంటాడండి, ఆయన ఎలా జీవించారో కూడా చెప్తున్నాడు. చూడండి అక్కడ మీరు ఎరిగినట్టు అంటే కోరికలను పుట్టించే మాటలు మేము మాట్లాడలేదు. అంటే ధనాన్ని సంపాదించడానికి సంబంధించిన మాటలు మేము మాట్లాడలేదు. అది ఎన్నడూ వినియోగించలేదంటాను. ధనాపేక్ష పెట్టి మాటలు ఎప్పుడు వాడలేదంటాను. మనోళ్ళు 100కి 110 సార్లు దశమ భాగం అంటూనే ఉంటారు. ఇంకెంతసేపు మాట్లాడితే దశమ భాగం, దేవుడికి ఏమన్నా దేవుడికి ఏమన్నా దేవుడికి ఇంకెంతే. మాట్లాడితే దశమ భాగం లేకుండా ఆదివారం ప్రసంగం ఉండదు. అర్థమైంది? నేను సంవత్సరానికి ఒకసారి చెప్తాను, అదే జ్ఞాపకం చేస్తాను సంఘానికి. మనం దేవునికి ఎలా ఇవ్వాలి, ఇవ్వటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. సంవత్సరానికి ఒక ప్రసంగం చేస్తాను, ఒక ఆదివారం. మీకు అర్థమవుతుందా? మిగతా రోజులన్నీ ఆత్మ సంబంధమైన జీవిత క్షేమాభివృద్ధి కొరకు ఒక క్రైస్తవుడిగా ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడిగా ఎలా ప్రవర్తించాలి, ఇక ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ప్రతి ఆదివారం. అర్థమైందా? కాబట్టి సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇవ్వటము నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు సువార్తికులే కదా, దేవునికి ఇచ్చేటట్టుగా నేర్పించాల్సిన బాధ్యత ఎవరిదే? అది ప్రతి ఆదివారం కానుకలు ప్రతి ఆదివారం అనకూడదు. అది వాళ్ళకి తెలుసు. ఒకసారి 2-3 సార్లు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ధనాపేక్షను కప్పెట్టే వేషం అర్థమైంది ఎప్పుడు వాళ్ళు ఎన్నడూ వినియోగించలేదంట. ఇది దేవుడే సాక్షి అన్నాడు. ఎవరి సాక్షి అంటే అది మామూలు మాట కాదు, మీరు గమనించారు. దేవుడే సాక్షి అని చెప్పేసి ఇప్పుడు భార్యాభర్తలు ఆటోమేటిక్గా ఒట్లేసుకుంటారు, గొట్లెట్టుకుంటారు. వాళ్ళు ఒట్టి తీసి ఏం పెడతారో గొట్టినాడు వేస్తూ ఉంటారు. అంటే ఈజీగా అబద్ధాలు ఆడేసి ప్రమాణాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు, అవునా? కాబట్టి నీ మీద సాక్షిగా అంటూ ఉంటాడు. ఏది ఏమో వదలని నేను అంతేనా? ఇక్కడ దేవుడే సాక్షి అన్నాడంటే మామూలు విషయం కాదు. అది తేడా ఉందంటే దేవుడు ఊరుకోడు మరి, అవునా? హృదయాలు ఇరిగినవాడు కదండి దేవుడు, అవునా కదా? అందుకని దేవుడే సాక్షి అనే మాట మామూలు విషయం కాదండి. గోమని అనేకండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే బైబిల్లో ఉన్న మాటలు వాడేస్తూ ఉంటారు. అర్థమైంది? వాళ్ళు వాడిన ఉద్దేశం వేరు, మనం వాడిన ఉద్దేశం వేరు అవ్వకూడదు. అది ఆ పరిస్థితి ఉంటే మనం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయడం సమర్థులమైనను మీ వలన కానీ ఇతరుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఘనత మేము పోలేదు. ఇప్పుడు ఎవరికైనా ఘనత కావాలి, ఒక 10 నిమిషాలు పోడాలి. వాకింగ్ చెప్పేటప్పటికి ముందు ఏం చేయాలి? ఒక ఆయన్ని ఒక 10 నిమిషాలు మరి ఆయన అక్కడికి వెళ్తారు, ఇక్కడికి అది ఇది ఈయనంటే ఈయనే కాదు, అది ఇది అని చెప్పి ఆయన గురించి పోగడాక అప్పుడు ప్రసంగానికి వెళ్తారు. మరి వాళ్ళు ఏం కోరుకోలేదంటే మనుషుల వల్ల వచ్చే ఘనత వాళ్ళు కోరుకోలేదు. పొంగిపోతూ ఉంటారు పొగుడుతూ ఉంటే కదా, బొట్ట ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోతూ ఉంటారు. ఎందుకో మరి పొగడతారు. అవసరం అంటారా? స్ట్రైట్గా ప్రార్థన చేయడం, ప్రసంగం ఇచ్చేయడం అంతే. అర్థమైందా? అది మనం కాదు ఘనత పొందాల్సింది దేవుడు. అందువల్ల వాళ్ళు మనుషుల వల్ల ఘనత పొందలేదంటే వాళ్ళు. అయితే వాళ్ళు అపోస్తులే అండి, అంటే సమర్థులే. ఏది ఆజ్ఞాపించడానికి సమర్థులే. అయినప్పటికీ వాళ్ళు మనుషుల వల్ల ఘనత కోరుకోలేదండి. అయితే 7వ వచనం చూడండి. స్తన్యం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా. అంటే సాధువులు అంటే అర్థం ఏంటంటే, సాధువు అంటే లోకంలో చెప్తారు కదా, శిశువులు అనే మాట వాడాడు. అంటే చిన్నపిల్లలాగా ఉన్నామని అన్నమాట. ఇప్పుడు మనం చిన్నపిల్లల దగ్గర పెద్దోళ్ళకి యాక్ట్ చేస్తే కుదురుతుందా? చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలు అయిపోవాలి. నేను అవ్వాలొద్దా? అలాగా ఈ అంటే ఈ తెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల దగ్గర, వాక్యం విన్న వాళ్ళ దగ్గర వీళ్ళు సామాన్యమైన అంటే పసిపిల్లలు అయిపోయారంట, శిశువులు అయిపోయారంట. సాధువులు అంటే తను తగ్గించుకుని ఏమయ్యారంటే వారితో పాటు వాళ్ళు ఒక తల్లి తన బిడ్డని ఎలా గౌరవిస్తుందో అలాగను వారి మధ్యన ఉన్నారంట. ఏది స్థానిక సంఘం పట్ల
మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక సుజారా మీరు మాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. చూసారా, సువార్త ప్రకటించే విషయంలో అక్కడ సంఘం కొరకు ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఎవరు? అపోస్తులైన పౌలు. సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టారు. సంఘాలు సువార్త విస్తరించడం కొరకు పౌలు గారు కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారంట. అంటే స్థానిక సంఘాల పట్ల ఏం కోరుకున్నారు వాళ్ళు? అర్థమైంది. స్థానిక సంఘాల పట్ల ఏం కోరుకున్నారు వాళ్ళు? వారు క్రీస్తునందు కట్టబడాలని కోరుకుంటున్నారు. వారు క్రీస్తునందు వృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. వారు క్రీస్తునందు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నారు. వారు క్రీస్తు ద్వారా నిత్యత్వం పొందాలని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళ ఘనత కానీ వాళ్ళ ఏదో సంపాదించాలని మాత్రం వాళ్ళ ఆలోచనలు లేవు. కేవలం వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. అంటే సంఘం కొరకు సువార్తికుడు ఎంత శ్రమ పడాలో చెప్పుకొస్తున్నాడు చూడండి. ఇక్కడ ప్రాణాలు కూడా మీకు ఇచ్చినట్టు సిద్ధపడి ఉంటుంది. అంటే ఆ 3 వారాల్లో వచ్చిన సమస్యలు అలాంటివి. అర్థమైంది. వాళ్ళ మీద పడి తీసుకెళ్ళిపోయారు. అయితే ప్రాణాలు కూడా ఇచ్చడానికి సిద్ధపడ్డారు అనమాట. ఇక్కడ సువార్త ప్రకటించబడితే మా ప్రాణాలు ఇచ్చడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు ఆ రోజుని అలా ఉన్నారంట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆయన. సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. అది చూసారా, వాళ్ళకి ఏముందంట? వాళ్ళ ప్రయాస కష్టం, వాళ్ళు పడిన ప్రయాస కష్టం జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది. అంటే కొత్తగా నూతనంగా క్రైస్తవులు అయ్యారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆశించుకోకుండా ఏం చేశారంటే వీళ్ళే కష్టపడి పని చేశారంట. అర్థమైంది. వీళ్ళే కష్టపడి పని చేసుకున్నారంట. మేము విశ్వాసమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూసారా, తెస్సలోనిక ప్రాంతంలో ఆ సంఘం దగ్గర వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందన్నారు? వాళ్ళు ఎలాంటి ప్రవర్తన చూపించారంట చూడండి. మేము విశ్వాసులైన మీ ఎదుట భక్తిగా, అంటే దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా. భక్తి అంటే అది. నీతి అంటే నీతి అంటే నిర్దోషంగా అనమాట. నీతి అంటే నిర్దోషం అనమాట. అంటే పవిత్రతకు సంబంధించి. నీతిగా అంటే నిర్దోషంగా, దోషం లేని వారుగా. అనింద్యముగా ప్రవర్తించడమో దానికి మీరు సాక్షులు, దేవుడే. చూసారా, సంఘం పట్ల సువార్తికుడు యథార్థంగా బతికితే ఎందుకు మారండి? అర్థమైందా? ఇప్పుడు స్థానిక సంఘం దగ్గర పనిచేసే సువార్తికుడు ఇలా భక్తిగా యథార్థంగా బతుకుతున్నాడు అనుకోండి, ఇబ్బంది ఉండదు కదా. అంతేగాని ఆదివారం నాడు ఆరాధన చేసి సోమవారం శనివారం దాకా టీవీ పెట్టుకుని సినిమాలు షికారులు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏం మాదిరి ఉంటాడు? ఓ సువార్తికుడికి భక్తి లేదనుకోండి, ఓ సువార్తికుడికి యథార్థత లేదనుకోండి, పవిత్రత లేదనుకోండి, అసలు సంఘానికి ఏం మాదిరి ఉంటాడు? ఎంతోమంది దుర్మార్గులు ఇలాగే ఉన్నారు. మీకు అర్థమైంది. ఆదివారం ప్రసంగించడం, మిగతా రోజుల్లో తమ ఇష్టానుసారంగా బ్రతకడం. మరి ఇప్పుడు మాదిరి లేకపోతే సంఘాలు ఎలా మారుతాయి? ఆలోచన చేయండి. ఇప్పుడు వాక్యం ముందు నేర్చుకున్నవాడు మారాలా, వాక్యం తర్వాత నేర్చుకున్నవాడు మారాలా? మరి బోధించేవాడే కదా ముందుగా. వాక్యం బోధించాడంటే వాడు ముందుగా ఎన్నో సంగతులు వినే ఉంటాడు కదా. మరి విన్నవాడు మారాలా వద్దా? మారితే కదా సంఘానికి మాదిరిగా ఉంటాడు. అలా మొదటి శతాబ్దంలో ఆ ఫార్ములా ఉండేదండి. ఇప్పుడేంటంటే ఏయో సంఘాలు వీళ్ళకి ఏదో ఆఫీసులాగా ఉన్నట్టుగా ఉన్నాయి. వీళ్ళకి సేవకులు అనబడేవారు. అంతేనా? జస్ట్ ఏదో ప్రసంగం చేయటం, ఏదో నెత్తిన చెయ్యటం ఉన్నట్టుగానే ఉన్నట్టు. అలా ఉండకూడదండి. మేమున్నా మా ఊర్లో మేము ఉంది సొంత, మేము పనిచేస్తున్న స్థానిక సంఘం ఉంది. వారి ఎదుటి మనం ఎలా ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో వాళ్ళందరికీ తెలుస్తాం. అప్పుడు ఈ చేసే పనికి ఇంకా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది. మన ప్రవర్తనలకు తెలియాలి. అర్థమైంది. మన ప్రవర్తనలకి తెలియాలి కదా. మనం ఎంత భక్తిగా పోతున్నామో, ప్రార్థన చేసుకున్నామా లేదా, అదైతే యాసదారం చూపించకూడదు. మనం డైలీగా మన మన దేవుని ఎందుకు భయభక్తులు కలిగే జీవితంలో, అర్థమైందా, మనం డైలీగా ఉండే జీవితంలో ఎలా ఉండాలి అంటే మనము యథావిధిగా దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతకాలో మనం ఉండగలిగితే కనుక ఆటోమేటిక్గా కొంతమంది జీవితానికి భక్తిగా ఉంటారు. అర్థమవుతుందని చూడండి, ఆలోచన చేయండి. అక్కడ రాత్రి పగలు చూడండి సువార్త ప్రకటించాం. ఎంత భక్తిగా, నీతిగా,
అనింద్యంగా అంటే నిర్దోషంగా అదాయన్న ప్రవర్తించవద్దని మీరు సాక్షులు, దేవుడు సాక్షి అన్నారన్నమాట. తన రాజ్యానికి మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనాలని జాగ్రత్త పెట్టుకున్నమాట. తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనాలని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ, తండ్రి తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాడిని ఎలా మేము నడుచుకుంటామని మీకు చూసారు. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాను? 1వ అధ్యాయంలో వాళ్ళు రక్షణ ఎలా పొందారో చెప్తున్నాడు. వాళ్ళు ఎన్ని శ్రమల్లో దేవుని వాక్యం అంగీకరించారో చెప్పాడండి. 2వ అధ్యాయంలో మేము మీ ఎలా ప్రవర్తించామో మీరే ఎరుగుదురు. మేము మీ ఎలా ప్రవర్తించామో మీరే ఎరుగుదురు అని చెప్పేసి తెలియపరచుకోవచ్చు అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలున్నా వాక్యం కొరకు మనం త్యాగపూరితమైన పరిస్థితులు మనలో ఉండాలి. అర్థమైందా? ఒక సువార్థికుడు ఒక సంఘం పట్ల బాధ్యత కలిగిన వాడుగా, ఆ సంఘానికి మాదిరికరంగా, అంటే తన యొక్క భక్తి జీవితము వాళ్ళకు మాదిరికరంగా ఉండేటట్టుగా సువార్థికుడు ఎప్పుడు కూడా విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. తిమోతిని చెప్తాడు, అవునా, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండము అని. మాటలో, ప్రవర్తనలో, ఏది 1 తిమోతి 4:11 చెప్తాడు కదా, మాటలో, ప్రవర్తనలో, అర్థమైన విశ్వాసంలో, భక్తిలో, అన్ని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండని చెప్తా ఉంటాడు. అలాగన స్థానిక సంఘాలు అర్థమైన కొత్తగా రక్షించబడిన వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి తప్ప మనం ఆటంకస్తులుగా ఉండకూడదు. నేడు చాలామంది అలా ఉన్నారు, మనం అలా ఉండకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మధ్యాహ్న కాల సంఘం ముగిస్తున్నాం. మళ్ళీ మనం 2 గంటలు కూర్చొని మళ్ళీ ఈ పత్రిక అంతా కూడా సంక్షిప్తంగా ఆలోచించేద్దాం. మీ అందరికీ